श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai 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 Baba, 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 Sai Baba.
Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 51వ అధ్యాయం. భక్తత్రయ వృత్త కథనం. భక్తులకు ఆధారమైన వారు, గీతార్థాన్ని స్పష్టం చేసి చెప్పగలవారు, మనసులో సంకల్పించిన వాటన్నింటినీ సాధ్యం చేసివ్వగలవారు
గురు శ్రేష్ఠులు అయిన సాయినాథ, నాపై మీ కృపామృత రసధారలు కురిపించండి. వేడిమిని పోగొట్టడానికి మలయ పర్వతం మీద చందన వృక్షాలు మొలకెత్తుతాయి, లేక జగత్తులోని జనులందరికీ సుఖాన్నివ్వటానికి మేఘశకలం అవనిపై అలవోలకగా వర్షాన్ని హర్షంతో కురిపిస్తుంది, లేదా దేవతలను పూజించడానికై వసంత ఋతురాగాలకు ప్రసూనాలు ప్రఫుల్లితమవుతాయి, లేదా శ్రోతల సంతృష్టి కోసం దృష్టాంత రూపంలో కథామాలిక ప్రభవిస్తుంది. అలాంటి ఈ శ్రీ సాయి చరిత్ర వింటే శ్రోతలు వక్త ఇద్దరూ పునీతులవుతారు. అది వినటం వల్ల చెవులు పవిత్రమవుతాయి, దాన్ని గానం చేయటంతో నోరు పవిత్రమవుతుంది. గడిచిన అధ్యాయంలో గీత 4వ అధ్యాయంలోని తద్విద్ది ప్రణిపాతేన అన్న 34వ శ్లోకాన్ని నిరూపిస్తున్నప్పుడు అజ్ఞానం దూరమైతే జ్ఞానం తనంత తాను ఎలా ప్రకటమవుతుందో చెప్పబడింది. భగవద్గీత చివరి 18వ అధ్యాయంలో 72వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానులు అర్జునుడితో, ఇప్పటి వరకు అయిన నిరూపణతో నీ మోహం దూరమైందా అనే స్పష్టంగా ప్రశ్నించారు, కానీ జ్ఞానం కలిగిందా అని అడగలేదు. అంటే కచ్చిదేతచ్చితం పార్థ త్వాయైకాగ్రేణ చేతస కచ్చిద జ్ఞాన సమ్మోహ ప్రణస్తస్తే ధనంజయ. నువ్వు దీన్ని మనసును ఏకాగ్రం చేసుకుని వింటున్నావు కదూ, నీ అజ్ఞానమనే మోహం ఇప్పుడు బాగా నశించింది కదూ. అలాగే అర్జునుడు కూడా నా మోహం ఇప్పుడు దూరంగా పలాయనమైంది అని ఒప్పుకుంటాడు. జ్ఞానం ప్రాప్తించింది అని అనడు, మోహం నశించింది అంటాడు. నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. అర్జునుడు అంటాడు, ఓ అచ్యుత, మీ కృపతో నా మోహం నశించింది, నా కర్తవ్యం నాకు గుర్తొచ్చింది, నా సందేహం పటాపంచలైంది, నేను సావధానునైనాను. ఇప్పుడు మీరు చెప్పినట్లు నేను నడుచుకుంటాను, అంటే యుద్ధం చేస్తాను. మోహం అంటే అజ్ఞానం. చూడడానికి మాత్రం 2 శబ్దాలు కనిపిస్తాయి, కానీ అర్థంలో మాత్రం అవి అసలు వేరు కావు. ఇది గీతార్థాన్ని అవగాహన చేసుకున్న వారికి తెలుస్తుంది. 11వ అధ్యాయం మొదట్లో కూడా అర్జునుడు శ్రీకృష్ణునితో యత్వయోక్తం వచస్తేన యోహోయం విగతో మమ, మీరు నాకేం చెప్పారో దాంతో నా మోహం దూరమైంది అని చెప్తాడు. ఇప్పటి ఈ కొత్త అధ్యాయంలో మొదట కీర్తిశేషులు కాకాసాహెబ్ దీక్షిత్ని బాబా షిరిడీకి రప్పించి ఎలా కూర్చోబెట్టారో ఆ అద్భుత సంఘటనను స్పష్టంగా చర్చిద్దాం. అతనికి షిరిడీతో రుణానుబంధం, సాయితో దృఢ సంబంధానికి ఈ సంఘటన నిమిత్త కారణం ఎలా అయిందో దాన్ని ఇప్పుడు మొదటి నుంచి పూర్తిగా వినండి. కాకాసాహెబ్ గురించి ఎన్నో సంగతులు చిన్న పెద్ద అందరికీ తెలుసు, కానీ అతను మొదట షిరిడీ ఎలా వచ్చాడో అందరికీ తెలియదు. పూర్వజన్మ సుకృతం వల్ల పరమేశ్వరుడి కృపాదృష్టి ప్రసరిస్తుంది. తరువాత దానివల్లే సద్గురుతో కలయిక ఏర్పడి శిష్యుడికి ఆత్మానుభవం అవటం వల్ల కలిగే ఆనందం ప్రాప్తిస్తుంది. కాకాసాహెబ్ కథతో పాటు ఈ అధ్యాయం మరి 3 కథలను వర్ణిస్తుంది. ఇందులోని 3 భక్తుల పుణ్య యోగాన్ని వింటే శ్రోతల మనసులకి సంతోష తుషార బిందువులు చిరుజల్లై కురుస్తాయి. పారమార్థికాన్ని పొందడానికి వేరే కోటాను కోట్ల ఉపాయాలు చేసినప్పటికీ సద్గురు కటాక్ష వీక్షణాలు పడకుండా పరమార్థం వచ్చి ఒళ్ళో వాలదు. ఈ విషయానికి సంబంధించిన కమనీయ గాథలు వింటే శ్రోతల మనసుల్లోని కోరిక ఈడేరి వారి మనోప్రాంగణంలో తమ శ్రేయస్సును సాధించుకోవడంపై ప్రీతి ఉత్పన్నమై అది అలా అలా పెరిగిపోతుంది. అత్యంత పవిత్రమైన ఈ అధ్యాయం గురుభక్తులకు తృప్తి కలిగిస్తుంది. శ్రోతలు తమ శ్రేయస్సు కోసం దీన్ని మనసును ఏకాగ్రం చేసి వినాలి. కాకాసాహెబ్ అన్న పేరుతో ప్రసిద్ధి చెందిన కీర్తిశేషులు హరి సీతారాం దీక్షిత్ను సాయి భక్తులు ప్రేమాదరాలతో గుర్తు చేసుకుంటూ ఉంటారు. బహుశ్రుతుడైన అతని గత చరిత్ర వృత్తాంతం రసిక శ్రోతలను ఆనంద వీచికలతో అలరిస్తుంది. కనుక వినటానికి ఉత్సాహం ఉరకలు వేసే భావిక భక్తుల సంతోషం కోసం దాన్ని నేను చెప్తున్నాను. క్రీస్తు శకం 1909వ సంవత్సరానికి ముందు సాయి అనే పేరు గురించి తెలియనైనా తెలియనివాడే ఆ తరువాత సాయికి పరమ ప్రసిద్ధ భక్తుడైనాడు.
విశ్వవిద్యాలయంలో శిక్షణ అయిపోయి ఎన్నో సంవత్సరాలు గతించాక ఓసారి నానాసాహెబ్ చందోర్కర్ లోనావాళకు వచ్చాడు. దీక్షిత్ అతనికి పాత మిత్రుడు. వాళ్ళు కలిసి ఎన్నో సంవత్సరాలైంది. వాళ్ళు ఒకరికొకరు కష్టసుఖాలను వెళ్ళబోసుకున్నారు. లండన్లో బండెక్కుతుంటే కాలు జారి దీక్షిత్ కాలికి దెబ్బ తగిలింది. ఎన్ని ఉపాయాలు చేసినా అది ఉపశమించలేదు. అలా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు సహజంగా ఆ బాధ గురించిన ప్రస్తావన వచ్చింది. నానా మనసుకి ఆ విషయంలో శ్రీ సాయిబాబా సాయం చేస్తారని అనిపించింది. అతను దీక్షిత్తో ఇలా అన్నాడు: కాలి కుంటితనం పూర్తిగా నయమవ్వాలని నీ మనసులో ఉందా? అయితే నా గురువు దర్శనానికి వెళ్దాం పద. తర్వాత నానా ఎంతో అద్భుతమైన విషయాలు చెప్పాడు. సాయిబాబా గురించిన సమాచారాన్ని, ఆ మహానుభావుడి గొప్పతనాన్ని ఆనందంతో దీక్షిత్కి చెప్పాడు. నా వారు ఎంత దూరంలో ఉన్నా, సప్త సముద్రాల అవతల ఉన్నా సరే నేను వాళ్ళని పిచ్చుక కాలికి దారం కట్టినట్లు వెంటనే లాక్కుంటాను అని బాబా ఎప్పుడూ అంటుండేవారు. అతనితో ఇంకా స్పష్టం చేస్తూ నానా ఇలా అన్నాడు: మనం ఒకవేళ బాబాకి చెందిన వాళ్ళం కాకపోతే ఆయన వైపుకి మనలను లాక్కోరు. మీకు ఆయన దర్శనం కూడా అవ్వదు. బాబా దగ్గర ముఖ్యమైన గుర్తు ఇదే. మీ అంతటా మీరు అక్కడికి పోలేరు. సరే, అలా ఆ వర్ణన విన్న దీక్షిత్ మనసుకి తృప్తి కలిగింది. అతను నానాతో, నేను వచ్చి బాబా దర్శనం చేసుకుంటాను. నా కాలు నొప్పి అనగా ఎంత? దేహమంతా నాశనమైనా పర్వాలేదు. కాలి నొప్పి ఎన్నాళ్ళున్నా సరే దాని గురించి నాకు చింత లేదు. మీ గురువుగారి దర్శనానికి నేను పోతాను. అది కూడా ఎంతో శ్రేష్టమైన మోక్ష సుఖాన్ని పొందడం కోసమే వెళ్తాను. ఐహిక సుఖం గురించి నా మనసులో కాస్తైనా ఇచ్చలేదు. దాన్ని నేను అడుగను. బ్రహ్మ తప్ప నిజమైన సుఖం లేదు. అదే గొప్ప అమూల్యమైన సుఖం. నేను మీ గురు సేవకుణ్ణవుతాను. అది కేవలం ఆ అమూల్యమైన సుఖం కోసమే. నా కాలి కుంటితనం అలా ఉండని. దాని గురించి నాకేం బాధ లేదు. కానీ నా కుంటి మనసు బాగవాలి. ఇదే నా ప్రార్థన. సాధన చేసి చేసి నేనెంతో అలసిపోయాను. కానీ నా మనసు స్థిరంగా ఉండడం లేదు. స్వాధీనం చేసుకుందామంటే అది నాకు తెలియకుండానే జారిపోతుంది. మనసును స్వాధీనం చేసుకోవడానికి ఎంత దక్షత ఉన్నప్పటికీ కన్ను గప్పి అది పారిపోతుంది. మనసుకు ఆశ్చర్యం కలుగుతుంది. అయినా నానా, మీ గురువుని నేను మనసారా దర్శనం చేసుకుని నా మనసుకున్న అవిటతనం పోగొట్టమని ప్రార్థిస్తాను అన్నాడు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. ఈ నాశవంతమైన శారీరక సుఖం విషయంలో ఉదాసీనంగా ఉంటూ అత్యంత శ్రేష్టమైన శాస్త్ర సుఖంపై కోరిక ఉండే అలాంటి భక్తుల పారమార్థికాన్ని సాధింపు చేయటం అంటే బాబాకెంతో ఉల్లాసము. లెజిస్లేటివ్ సభ ఆ కాలంలోని లా మండలి లేదా లా కౌన్సిల్ అంటే ప్రస్తుతపు విధానసభ లేదా రాజ్యసభ ఎలక్షన్ గురించిన విషయమే అందరి నోళ్ళలో నానుతుంది. అన్ని చోట్ల ప్రతి వాళ్ళు ఆ పనిలో మునిగిపోయి ఉన్నారు. కాకాసాబ్ దీక్షిత్తు ఎన్నికల్లో తాను ప్రజల ఓట్లను పొందటానికి ప్రచార పనిలో మిత్రులను కలుస్తూ అనుకోకుండా అహ్మద్ నగర్ వచ్చాడు. కాకాసాహెబ్ మిరికరు అనే పేరు గల అక్కడి ఒక అధికారితో దీక్షిత్కి బాగా పరిచయం ఉంది. అతని ఇంట్లో దీక్షిత్ హాయిగా దిగాడు. అదే సమయంలో అహ్మద్ నగర్లో జరిగే గుర్రాల ప్రదర్శన పనిలో అనేక రకాలుగా జనులు నిమగ్నమై ఉన్నారు. కోపర్గాం రెవెన్యూ అధికారి బాలాసాహెబ్ మిరేకర్ కూడా ఆ ప్రదర్శన కోసం అహ్మద్ నగర్ వచ్చాడు. దీక్షిత్ వచ్చిన పనంతా అయిపోయింది. అతనికి ఇప్పుడు షిరిడీకి తను ఎలా వెళ్ళాలి, తనతో పాటు ఎవరొస్తారు అన్న ఆలోచన వచ్చింది. అక్కడ పనేమో అయిపోయింది. అతనికి షిరిడీ దారి కళ్ళెదుట కనిపించసాగింది. సాయిబాబా దర్శనం చేసుకోవాలన్న ధ్యాస ఒకటే అతనికి పట్టుకుంది. నాతో పాటు ఎవరొస్తారు, బాబా దగ్గరికి నన్ను ఎవరు తీసుకెళ్తారు, ఆయన పాదాలపై ఎవరు పడేస్తారు అన్న ఆలోచనే అతన్ని ఒకలా బాధపట్టసాగింది. ఎన్నికల పని అయిపోయాక షిరిడీకి ఎలా వెళ్ళాలి అన్న చింత దీక్షితులో మిగిలిపోయింది. దాని గురించి మిరీకర్తో అతను గొప్ప ఉత్సాహంతో చెప్పసాగాడు. కాకాసాహెబ్ మిరీకరు అతని కొడుకు బాలాసాహెబ్ మిరీకరు ఇద్దరూ దీక్షిత్ వెంట ఎవరు వెళ్ళాలి అన్న విషయంపై చర్చించుకోసాగారు. ఇద్దరిలో ఎవరో ఒకరు వెళ్తే మరొకరి సాయం అవసరం ఉండదు.
ఇద్దరిలో ఖచ్చితంగా ఎవరు వెళ్ళాలి అన్న విషయం గురించి వాళ్ళు ఆలోచించారు. మానవుల కల్పన ఇలా ఉంటే ఈశ్వరుడి ఆలోచన మరో రకంగా ఉంది. దీక్షిత్ షిరిడీ వెళ్ళే విషయంలో అనుకోకుండా మరొక సంఘటన జరిగింది. ఇటువైపు దీక్షిత్ అలా కలవరపడిపోతుంటే మరోవైపు తన భక్తుడి ప్రబల ఇచ్చ చూసి కారుణ్యంతో కరిగిపోయిన సాయి సమర్థులు ఏం చేశారో చూడండి. దీక్షిత్తు అలా చింతతో విచారిస్తూ కూర్చున్నప్పుడు అహ్మద్నగర్కు మాధవరావు వచ్చాడు. అది అందరికీ ఎంతో ఆశ్చర్యం కలిగింది. మాధవరావు అతని మామగారు అహ్మద్ నుంచి మీ అత్తగారికి బాగా సుస్థి చేసింది. వెంటనే భార్యను తీసుకుని వచ్చేయమని టెలిగ్రామ్ పంపాడు. టెలిగ్రామ్ రాగానే భార్యాభర్తలిద్దరూ తయారైపోయి బాబా ఆజ్ఞ లభించగానే వారిద్దరూ చితిలి స్టేషన్కి వెళ్ళారు. 3 గంటల రైలు దొరికింది. వాళ్ళిద్దరూ అహ్మద్నగర్ చేరుకున్నారు. గుర్రబండి వెళ్ళి ఇంటి ముందు ఆగగానే ఇద్దరూ క్రిందకి దిగారు. ఇంతలో అదృష్టవశాత్తు నానాసాహెబ్ పాన్సే, అప్పాసాహెబ్ గద్రే గుర్రాల ప్రదర్శన గురించి అదే మార్గంలో వెళ్తున్నారు. అనుకోకుండా మాధవరావు బండి నుంచి దిగటం కనిపించి వారికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. వారి ఆనందానికి పట్టపగ్గాలు లేవు. వారు మనసులో ఇలా అనుకున్నారు, చూడు, అదృష్టవశాత్తు బాబా సన్నిహితుడు మాధవరావు షిరిడీ నుంచి వచ్చాడు. దీక్షితుని షిరిడీ తీసుకెళ్లేందుకు ఇంతకన్నా మంచి తోడు ఎవరు? అప్పుడు వారిద్దరూ మాధవరావును కేకేసి పిలిచి ఇలా అన్నారు, మీరేక దగ్గరికి కాకాసాహెబ్ దీక్షిత్ వచ్చాడు. మీరు వెళ్ళి బాబా లీలను చూడండి. దీక్షిత్తు మాకు పాత స్నేహితుడు. మీ రాకతో అతనికి ఎంతో సంతోషం కలుగుతుంది. ఆ ప్రకారంగా మాధవరావుకి వీడ్కోలిచ్చి పాన్సే గద్రేలు ఈ విషయాన్ని దీక్షిత్కి చెప్పారు. అది విని అతని చింత దూరంగా పారిపోయింది. మనసుకెంతో సంతోషం కలిగింది. మాధవరావు మామగారింటికి వెళ్ళి చూసినప్పుడు అత్తగారి ఆరోగ్యం కుదుటపడింది. అప్పుడు అతను కొద్దిపాటి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఇంతలో మిరీగన్ నుంచి అతని కబురు వచ్చింది. కబురు పెట్టిన వారిపై గౌరవంతో ఎండ చల్లబడ్డాక మాధవరావు దీక్షితుని కలిసేందుకు వెళ్ళాడు. అతని కలవటం ఇతని కదే మొదటిసారి. బాలాసాహెబ్ మిరేకరు అతని దీక్షిత్కి పరిచయం చేశాడు. అప్పుడు వారిద్దరూ రాత్రి 10 గంటల రైలుకి షిరిడీ వెళ్లేందుకు ప్రయాణం నిశ్చయమైంది. అలా నిశ్చయించుకున్న తర్వాత జరిగిన అద్భుతాన్ని చూడండి. బాలాసాహెబ్ మిరేకరు అక్కడున్న బాబా ఫోటోపై తెరను తొలగించాడు. ఆయన పూజ త్రినేత్రుడైన శంకరుడిగా భావించి ప్రేమతో పూజించే బాబాకి గొప్ప భక్తుడైన మేఘుడు బాబా ఛాయాచిత్రాన్ని అద్దం పగిలిందన్న కారణంతో బాగు చేయించడానికి బాలాసాహెబ్ మిరేకర్తో పంపించాడు. అలా అది అహ్మద్నగర్కు ముందే వచ్చేసింది. ఆ చిత్రమే బాగయి బట్టతో కప్పబడి దీక్షిత్ కోసం ఎదురు చూస్తూ మిరేకర్ హాల్లో ఉంది. గుర్రాల ప్రదర్శన అయిపోయి బాలాసాహెబ్ తిరిగి రావడానికి ఇంకా కొద్ది సమయం పడుతుంది కనుక ఆ చిత్రాన్ని షిరిడీకి తీసుకెళ్లే బాధ్యత మాధవరావు మీద పెట్టబడింది. తెరను తొలగించి ఆ చిత్రాన్ని విప్పి మాధవరావుకి అప్పగించి బాబా సాన్నిధ్యంలో షిరిడీ వరకు సుఖంగా వెళ్ళు అన్నాడు. అందాలులకే ఆ ఛాయాచిత్రం మొదట కళ్ళల్లో పడగానే ఆనందించిన కాకాసాహెబ్ నమస్కరించి దాన్ని అలా చూడసాగాడు. ఆ విచిత్ర సంఘటనతో అనుకోకుండా రమ్యమైన ఆ పవిత్ర సాయి సమర్థుల ఛాయాచిత్రాన్ని చూడటంతో దీక్షిత్ కళ్ళు ఆశ్చర్యంతో రెప్పవాల్చడం మర్చిపోయాయి. ఎవరు దర్శనం చేసుకోవాలని మనసులో కోరిక పెట్టుకున్నాడో ఆయనకి చెందిన ఈ మూర్తిభవించిన చిత్రము దారిలోనే కనిపించినందుకు దీక్షిత్తులో ఆనందాలు హరివిల్లులు వెల్లివిరిశాయి. ఆ ఫోటో కూడా షిరిడీ నుంచి కాకాసాహెబ్ మిరికరి ఇంటికి రావటం, అదే సమయంలో దీక్షిత్తు అక్కడ ఉండటము, ఆ యోగమంతా నిజంగా విచిత్రమే కదూ. దీక్షిత్ మనసులో కలిగిన భావాలను నిజం చేయటం కోసం ఆ ఛాయాచిత్రం మిషతో సాయి సమర్థులే మిరీకరి ఇంటికి వచ్చారు. లోనావాలాలోని నానాను కలిసి అతనితో మాట్లాడినప్పుడే అక్కడే సాయిని సద్గురుని ఆకర్షణకు కలయికకు బీజం నాటబడింది. లేకపోతే షిరిడీ నుంచి ఈ చిత్రము అదే సమయంలో అక్కడికి ఎందుకు రావాలి? అంతసేపు అక్కడ ఆ చిత్రము ఆచ్ఛాదించబడి ఎందుకుండాలి? శ్రీ సచిదానంద సద్గురు
సాయినాథ్ మహారాజ్ की जय। అలా నిశ్చయించుకున్న తరువాత ఆ చిత్రాన్ని తీసుకున్న మాధవరావు దీక్షితులకి ఆనంద స్వరూపం తీగలుగా సాగి మనసులను పెనవేసుకుంది. ఇద్దరూ బయలుదేరారు. భోజనం అయ్యాక అదే రాత్రి వారిద్దరూ స్టేషన్కు వెళ్ళారు. 2వ తరగతి టికెట్ తీసుకున్నారు. 10 గంటలయ్యింది. రైలు బండి శబ్దం వచ్చింది. రైలు బండి స్టేషన్లోకి రాగానే 2వ తరగతి బోగి బాగా నిండిపోయి కిటకిటలాడుతూ కనిపించింది. అది చూసి వారిద్దరికి ఎంతో చింత పట్టుకుంది. మరి సమయం కూడా కొంచెమే ఉంది. అప్పుడేం చేయాలో తోచలేదు. ఆ రద్దీని చూసి మనం వెనక్కి తిరిగి వెళ్ళి సీడీకి రేపు వెళ్దాం అని వారిద్దరూ నిశ్చయించుకున్నారు. ఇంతలో అక్కడ అనుకోకుండా దీక్షిత్ ఎరిగి ఉన్న బండి గార్డు కనిపించాడు. అతను వారిని మొదటి తరగతిలో నిశ్చింతగా కూర్చునేందుకు ఏర్పాట్లు చేశాడు. బండిలో కూర్చున్న మీదట ఇద్దరు బాబా గురించి హాయిగా మాట్లాడుకున్నారు. మాధవరావు కథలనే మధుర సుధా జలపాతాన్నే కురిపించాడు. శ్యామ శబ్ద ధనుసు దీక్షిత్ మనసులో ఆనంద సాగరాలను సృష్టించింది. ఆ ప్రకారంగా దారిలో ఎంతో సుఖంగా సమయం ఇట్టే గడిచిపోయింది. బండి కోపరగాం చేరుకోగానే వారిద్దరూ ఆనంద అమృతంలో తేలిపోతూ కిందికి ఉరికారు. అదే సమయంలో నానా సాహెబ్ చందోర్కర్ని స్టేషన్లో అనుకోకుండా చూసిన దీక్షిత్ ఆనందం అలలై మనసంతా ఆక్రమించింది. వాళ్ళు ఒకరినొకరు కలుసుకున్నారు. నానా సాహెబ్ కూడా బాబా దర్శనం చేసుకోవడానికని షిరిడీ బయలుదేరాడు. అనుకోకుండా కలిగిన ఆ యోగం చూసి ముగ్గురికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. అప్పుడు వాళ్ళు ముగ్గురు గుర్రబండి చేసుకుని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ అక్కడి నుంచి బయలుదేరారు. దారిలో గోదావరి నదిలో స్నానం చేసి షిరిడీ చేరుకున్నారు. తర్వాత సాయిబాబా దర్శనం కాగానే దీక్షిత్ మనసు ద్రవించింది. కనుల కొనలు అశ్రువులతో నిండిపోయాయి. ఆత్మజ్ఞానం అవ్వగానే కలిగే కమనీయ అనురాగ ఆనంద అశ్రువులు వరదలా వెల్లువై వచ్చాయి. అప్పుడు సాయిబాబా అతనితో స్పష్టంగా ఇలా అన్నారు, నేను కూడా నీ కోసం ఎదురు చూస్తూ నిన్ను కలవడానికి శ్యామను సరాసరి అహ్మద్ నగర్కి పంపించాను. అది విని దీక్షిత్కి శరీరం గగురు పొడిచింది. కంఠం పుడుకుపోయింది. మనసు తుషార శీతల సుఖం సృష్టించే ఇంద్రధనుసులతో పరిపూర్ణమయ్యింది. దేహమంతా ముచ్చెమటలు పోసాయి. శరీరం సూక్ష్మంగా కంపించింది. చిత్తవృత్తి ఆధ్యాత్మిక వెన్నెల వాన కురిపించే ఆత్మానందంలో లీనమైంది. కళ్ళు అత్యంత ఆనందంలో నిండిపోయి అరమోడ్పులయ్యాయి. ఈరోజు నా దృష్టికి సాఫల్యత కలిగింది అని అతను బాబా చరణాలను కౌగిలించుకున్నాడు. మనసు ధన్యత చెందినట్లు అనిపించింది. అతని ఆనందం అంబరాన్ని చుంబించింది. తర్వాత ఎన్నో సంవత్సరాలు గడిచాయి. సాయి చరణాలలో నిష్ట కలిగింది. మమతల మాధుర్య అమృతాన్ని పంచే సాయి కృపను పొందాడు. తన దేహాన్ని ఆయన సేవలో నియోగించాడు. అన్ని రకాలుగా చక్కటి సేవను చేయడం కోసం వాడా కూడా నిర్మించాడు. షిరిడీలో మళ్ళీ మళ్ళీ ఎన్నో రోజులు అలా ఉండిపోయాడు. ప్రేమ సుమ గంధ మాధురి ధారలు కురిపించే సాయి మహిమను పెంచాడు. సారాంశం చెప్పాలంటే సాయిబాబా తన భక్తులకు విశ్రాంతి స్థానం. ఆయన వారికి ఎంతో సుఖాన్నిచ్చేవారు. ఆయన్ని దర్శించాలని కోరుకున్న వారి కోరికను ఆయన నెరవేర్చేవారు. ఇదైతే ఇప్పటికీ బాబా మహాసమాధి తర్వాత 72 సంవత్సరాల తర్వాత కూడా భక్తులకు అనుభవంలోకి వస్తుంది. షిరిడీకి వెళ్ళడంలో బాబా సమాధిని దర్శించడంలో మొదట ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ తర్వాత బాబా కృపతో అవన్నీ అసంకల్పితంగా దూరం అవుతాయి. వీటి గురించి భక్తులకు కలిగే అనేక అనుభవాలను శ్రీ సాయిబాబా సంస్థానం వారి శ్రీ సాయిలీల మాసపత్రికలో మనం చదువుతూనే ఉన్నాం. చంద్రుడికి చకోర, అది చంద్రకిరణాల మీద తన భుక్తిని గడుపుకుంటుందని అంటారు. చంద్రుడికి చకోరాలు ఎన్నో ఉంటాయి, కానీ చకోరానికి చంద్రుడొక్కడే. అదేవిధంగా తల్లికి పిల్లలు ఎందరున్నా ఆ పిల్లలందరికీ తల్లి ఒకటే. సూర్యుడికి తెల్ల కలువలు ఎన్నో ఉంటాయి, కానీ కలువ కన్నెలకు సూర్యుడు ఒక్కడే. అదేవిధంగా మీకు భక్తులు అపారంగా ఉంటారు, కానీ వారందరికీ శ్రేష్ఠుడైన గురువు తండ్రి మీరొక్కరే. మేఘానికి ఆతురతో
ఆతురతతో తన కోసం ఎదురు చూసే చాతక పక్షులు ఎన్నో ఉంటాయి, కానీ చాతక పక్షులకి మేఘం మాత్రం ఒకటే ఉంటుంది. అలాగే సాయికి భక్తులు ఎందరో ఉంటారు, కానీ వారికి తల్లి తండ్రి ఆయన ఒక్కరే. ఆయన్ని సందర్భంతో సహజంగా శరణు వెళ్ళే వారి పరువును నిలిపి గొప్ప ప్రేమతో ఆయన వాళ్ళ కార్యాన్ని సిద్ధింపచేస్తారు. అది ఇప్పటికీ కూడా ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఈ జగత్తులో జీవించి ఉన్న ప్రాణులకి చివరికి మరణం వస్తుంది, కానీ సాయిబాబా దీక్షిత్కి మీ తులా విమాన తు घेऊन जाईन, నేను నిన్ను విమానంలో తీసుకుపోతాను అన్న విశ్వాసాన్ని ఇచ్చారు. సాయిబాబా మాట ఇచ్చినట్లే అదేవిధంగా నోరారా సాయి గుణగానాన్ని చేస్తున్నప్పుడు దీక్షిత్కి మరణం వచ్చింది. దాన్ని నేను స్వయంగా నా కళ్ళతో చూశాను. రైలు బండిలో మేమిద్దరం ఒకే బల్ల మీద కూర్చొని ఉన్నప్పుడు ఒకరితో ఒకరం సాయి సమర్థుల లీలలను చెప్పుకుంటూ అందులో లీనమై ఉన్నప్పుడు ఒక్క క్షణంలో అతను విమానం ఎక్కాడు. దీక్షిత్ ఆ సమయాన్ని చక్కగా సార్థకం చేసుకున్నాడు. నా భుజంపై తల ఆనిచ్చి అతను అనుకోకుండా విమానం ఎక్కాడు. అపరిమితమైన అమరత్వపు సుఖాన్ని పొందాడు. శరీరానికి ఎటువంటి మరణ వేదన లేదు, కఫం లేదు, బాధ లేదు. మాట్లాడుతూ అందరూ చూస్తూ ఉండగా అతని శరీరం నిశ్చలమైంది. ఆ ప్రకారంగా మానవత్వపు పాత్రను వదిలేసి అతను తన ఆత్మలో తన ప్రాణజ్యోతిని కలిపాడు. సాయి విమాన మార్గంలో అంటే ఒక్క క్షణంలో స్వస్వరూపంలో అతన్ని నిలిపారు. అతను తన ఆత్మజ్యోతిని బ్రహ్మజ్యోతిలో విలీనం చేశాడు. మరణ సమయంలో దీక్షిత్ సాయి చరణాలలో ధ్యానం పెట్టడం వల్ల అతని దేహాభిమానం పూర్తిగా కరిగిపోయింది. మనోవృత్తి తృప్తి పడింది కనుక అతని దేహం పూర్తిగా కృష్ణార్పణమయ్యింది. శక సంవత్సరం 1848 జ్యేష్ఠ బహుళ ఏకాదశి రోజున కర్మభూమిని వదిలేసి దీక్షిత్ బ్రహ్మ పదవిని చేరుకున్నాడు. దీక్షిత్కి దేహావసానం వచ్చిందని అనుకోండి, లేక అతని కోసం విమానం వచ్చిందని అనండి, కానీ అతను సాయి చరణాలలో లీలమైనాడు అన్న విషయం మాత్రం ఎవరికైనా అంగీకారమే. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। సద్గురు శ్రీ సాయినాథుని శరణ్ కాకాసాహెబ్ దీక్షిత్ని సాయిబాబా విమానంలో తీసుకెళ్లారు. ఈ సంఘటన విషయంలో అవిశ్వాసం పెట్టడానికి ఏ కారణమూ లేదు. అలాంటి ఘటన ఇదివరకు సంత తుకారాం విషయంలో జరగటం ప్రసిద్ధమే. దీక్షిత్ ఏకాదశి రోజునే రైలు బండిలో బాబా గురించి మాట్లాడుతూ ఒక్కసారిగా మరణించటం అంటే అతని కోసం బాబా విమానం పంపినట్లే. దాని గురించి అందమైన విస్తృత వివేచనం పరమ పూజ్య క్రీస్తు శకం నరసింహస్వామీజీ తన లైఫ్ ఆఫ్ సాయిబాబా అనేది ఇంగ్లీష్ గ్రంథం 2వ భాగంలో కాకా డెత్ అండ్ సద్గతి అన్న శీర్షికలో ఇచ్చారు. దాని అనువాదం పాఠకులకు నచ్చుతుందని, ప్రబోధాత్మకంగా ఉంటుందని క్రింద ఇచ్చాను. భక్తుల జీవితాలకు యోగ్యమైన గతిని ఇచ్చేటప్పుడు భక్తులకున్న దాని గురించి భావన విశేషించి శాస్త్రాలను సామాజిక నియమాలను అనుసరించినప్పుడు భక్తుల తృప్తి కోసం సాయిబాబా గురించిన ఆలోచన సహజంగానే చేస్తుండేవారు. ఏకాదశి రోజున మరణించిన వారు స్వర్గానికి పోతారని అందరికీ తెలుసు. కాకాసాహెబ్ కూడా అలాంటి భావనే ఉండేది. శ్రీ సాయి సచ్చరిత్రకు వ్రాసిన ఉపోద్ఘాతంలో అతను ఇలా అని వ్రాశాడు కూడా. అందులో కాశీరాం షింపే మహాల్సాపతులకు ఏకాదశి రోజున మరణం రావటాన్ని అతను చూశాడు. అప్పుడు తనకి కూడా బాబా అలాగే ఏకాదశి రోజున మరణం ఇవ్వాలని కాకాకి కోరిక ఉండేది. మృత్యువుకు ముందు రోజు అంటే 1926వ సంవత్సరం జూలై 4వ తారీఖున రాత్రి కాకా నిత్య నియమంగా చదివే ఏకనాథ మహారాజు గారి భావార్థ రామాయణంలో పట్టణంలో సుందరకాండలోని 21వ అధ్యాయంలో గజేంద్ర మోక్షం కథ వచ్చింది. ఆ తరువాత అతను పడుకున్నప్పుడు నిద్రలో అతనికి ఒక కల వచ్చింది. అందులో అతను అన్నాసాహెబ్ దాబోల్కర్ని సాయిబాబా కౌగలించుకోవటం చూశాడు. ఆ స్వప్నాన్ని అతను మర్నాడు అన్నాసాహెబ్కి, మాధవరావు దేశపాండేకి, ఇతరులకి భక్తులకి చెప్పారు. మర్నాడు అంటే మరణించే రోజు ఉదయమే ఏకనాథ భగవత పారాయణంలో కూడా అతను 15వ అధ్యాయంలోని అష్టసిద్ధుల్లోని పరకాయ ప్రవేశం శ్లోకం దాని మీద
ఏకనాథి మహారాజు గారి అందమైన వివేచనను గొప్ప ప్రేమతో చదివాడు. కాసేపట్లో దేహాన్ని వదిలేసి మరొక ఉత్తమ దేహంలో ప్రవేశింప చేయించాలన్న కారణంతోనే బాబా కాకాకి శిక్షణ ఇచ్చారు. సరే, 1926వ సంవత్సరం జూలై 5వ తారీఖున ఏకాదశి రోజున కాకాసాహెబ్ విలేపార్లే నుంచి ముంబైలోని డాక్టర్ దేశ్ముఖ్ ఆసుపత్రిలో చేర్పించిన తన కొడుకు రామకృష్ణను ఉరఫ్ బాబు అతనికి నాగపూర్లో జరగబోయే ఒడుగు కథ 46వ అధ్యాయం 25వ ఓవిలో ఉంది చూడటానికి బయలుదేరాడు. తనతో పాటు అన్నాసాహెబ్ దాబేల్కర్ కూడా బాంద్రాలో ఉన్న తన ఇంటికి వెళ్లేందుకు బయలుదేరాడు. ఇంతకుముందు కాకాసాహెబ్తో పాటు అతని బంగ్లాలో అన్నాసాహెబ్ భజన చేసి పారాయణ వింటూ కొంతసేపు ఆనందంతో గడిపారు. వారిద్దరూ రఘునాథ తెండూల్కర్ వీరు ముగ్గురు స్టేషన్కి వచ్చారు. అప్పుడు బండికి నిర్దేశించబడ్డ సమయం అయిపోయింది. కానీ ప్లాట్ఫామ్ మీదకు వచ్చాక వారికి బండి ఇంకా రాలేదని తెలిసింది. అప్పుడు వెంటనే దాన్ని పట్టుకుని వాళ్ళందరూ బండిలో ప్రవేశించారు. కాకాసాహెబ్ నోట్లో నుంచి, చూడండి అన్నాసాహెబ్, బాబా ఎంత దయామయులో, ఆయన బండిని ఒక్క క్షణం దొరికేలా చేశారు. మనం ఒక్క క్షణమైనా దానికోసం ఎదురు చూడనవసరం లేకపోయింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ महाराज की जय। బాబూజీ की జై. తర్వాత జేబులో నుంచి రైల్వే టైం టేబుల్ తీసి అతను దాన్ని చూస్తూ ఇలా అన్నాడు, బాబా బండిని ఆలస్యంగా రప్పించడం వల్ల మనం దాన్ని పట్టుకోగలిగాం. లేకపోతే అతుశలమై మనం పార్లేలో నిరీక్షణతో కాలం గడపవలసి వచ్చేది. నిజంగా ఇది సాయిబాబా కృపే. ఆ ప్రకారంగా అన్నాసాహెబ్ ఎదుట కూర్చుని ఉన్నప్పుడు కాకాసాహెబ్కు మమతల మణిదీపం లాంటి ప్రేమపూర్వకమైన సాయిబాబా కృప గుర్తుకొచ్చింది. వెంటనే అతను నిద్రించినట్లు అనిపించింది. దాబోల్కర్కి అతనికి నిద్ర వచ్చి ఉందనుకున్నాడు. అతను లేచి అతని వద్దకు వెళ్ళి అతని తల పట్టుకొని అతన్ని ఇలా అడిగాడు, ఏమిటి, నీకు నిద్రొస్తుందా? కానీ ఏ రకమైన జవాబు రాలేదు. దాబోల్కర్కు భయమేసింది. కాకాసాహెబ్ స్పృహ తప్పాడు కనుక అతన్ని పడుకోబెట్టాడు. అప్పుడు కాకాసాహెబ్ పరిస్థితి ఆందోళనకరంగా అయిందని అతనికి తెలిసింది. వేగంగా వెళ్ళి బండి స్టేషన్లను వెనక పడేస్తుంది. అన్నాసాహెబ్ తెండూల్కర్తో కాకాసాహెబ్ దేహాన్ని రైలు బోగీలోంచి కిందకి దించడానికి ఏర్పాట్లు చేస్తాడని గార్డుతో ఈ విషయము చెప్పమని చెప్పాడు. కానీ రద్దీగా ఉండటం వల్ల, వర్షం కూడా జోరుగా కురుస్తుండటం వల్ల వాంద్రా స్టేషన్లో అతను అలా చేయలేకపోయాడు. చివరకు మహీం స్టేషన్లో అతను దిగి గార్డుకి విషయం చెప్పాడు. గార్డు ఫోన్ చేసి పరల్ స్టేషన్లో స్ట్రెచ్చర్ని, డాక్టర్ని పిలిపించాడు. అక్కడ కాకాసాహెబ్ దేహాన్ని బండిలోంచి కిందకి దింపారు. డాక్టర్ పరీక్షించి ప్రాణం పోయిందని నిర్ధారించాడు. హఠాత్తుగా మరణం రావటం వల్ల పంచనామా వగైరాల గురించి ప్రశ్న తలెత్తింది. కానీ అదృష్టవశాత్తు డాక్టర్ నుంచి మరణ ధృవీకరణ పత్రం వెంటనే లభించింది. దేహము అన్నాసాహెబ్ స్వాధీనం చేయబడింది. అలా ఉపకారానికి ప్రత్యుపకారం చేయాలన్న ఆలోచన ఉండని వారు ఆ భక్తులను తెలుసుకోవాలి. ఎందుకంటే జగత్తులో కనిపించే వస్తువునివ్వటంతో రుణానికి ముక్తి కలలో కూడా అవదని గుర్తుంచుకోవాలి. చింతామణినిద్దామంటే అది నిత్యము చింతను పెంచుతుంది. అలా చేసి అచింత్య వస్తువునిచ్చేవారు రుణాన్ని తీర్చుకోవాలనుకోవటము వ్యర్థము. సరే, గురువుకి కల్పతరువును అర్పిద్దామంటే ఆ గురువు స్వయంగా నిర్వకల్ప వస్తువుని ఇవ్వటంలో కసలేదు. మరి దానివల్ల రుణం నుంచి ముక్తులం అవ్వగలమా? సరే, ఇప్పుడు వీటన్నిటికన్నా గురువు పరుసవేదినిస్తే బాగుంటుందనుకుంటే పరుసు ఇనుముని నాణ్యమైన బంగారంగా మాత్రం చేస్తుంది. కానీ గురువు బ్రహ్మ రసాన్ని తాగిస్తారు. గురువుకి కామధేనువును అర్పించి గురువు చేసిన ఉపకారం నుంచి ముక్తులం అవుదామంటే ఎంతో కష్టం. ఎలాంటి అపేక్ష పెట్టుకొని గురువు స్వయంగా ఎలాంటి కష్టము, బాధ లేనటువంటి దాన్ని ప్రసాదిస్తారు. అఖిల విశ్వంలో ఐశ్వర్యాన్ని గురువు రుణాన్ని తీర్చుకుందామంటే మాయతో సృష్టించబడ్డ మిథ్యా వస్తువుని మాయతో సృష్టించబడిన నిజమైన వస్తువుని ఇచ్చేవాడికే ఇస్తే అది రుణ విముక్తి కలిగించగలదా? దేహంతో గురువుకి దృష్టి తీద్దామంటే
శరీరము కేవలం నశించిపోయేదే. సద్గురువు స్వదస్తువుకి దాత. ఆయనకి మిథ్యా వస్తువులను అర్పించి ఆ రుణాన్ని తీర్చుకుందామంటే అది ఎన్నటికీ జరగదు. కనుక అన్యన్య శ్రద్ధతో సాష్టాంగ నమస్కారము చేయాలి. రుణాన్ని గుర్తుపెట్టుకొని సద్గురు పాదాలపై మస్తకము పెట్టి ఆయనకు నమస్కరించాలి. గురుపకారాన్ని నిరంతరం గుర్తించుకోవటమే శిష్యుని భూషణం. అందులో నుంచి ముక్తుల మాలను చూసేవారు ఆత్మసుఖాన్ని పోగొట్టుకుంటారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ की జై. ఈ కథంతా విని శ్రోతలకు తృష్ణ పెరిగింది. వాళ్ళ ఉత్సాహం చూస్తుంటే ఓ చిన్న కథ చెప్పాలనిపిస్తుంది. సాధారణ సంసారుల్లాగే మహాత్ములు కూడా తమ బంధు ప్రేమను వ్యక్తం చేస్తుంటారు, లేదా లోకంలో ఆదర్శం నెలకొల్పటంలో తమకున్న అత్యంత దక్షతలో ఉన్న మర్మాన్ని తెలుపుతారు. సాయి స్వయంగా తమ భక్తులకు శ్రేయస్సు కలిగించటానికి ఆయా ప్రాంతాల్లో తామే ఆ రూపాన్ని ధరించి పరమార్థికం గురించి శిక్షణ ఇస్తారు. దీనికి సంబంధించిన సంక్షిప్త కథను శ్రోతలు జాగ్రత్తగా వినాలి. అప్పుడు మహాత్ములు ఏమి పెట్టకుండానే మరో మహాత్ముల గురించిన ఆలోచనను ఎలా తెలుసుకోగలరో తెలుస్తుంది. ఓసారి గోదావరి నదీ తీరాన ఉన్న ప్రసిద్ధ చెందిన రాజమహేంద్రవరంలో ఉండే శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వచ్చారు. ఈయన గొప్ప దత్తభక్తులు. ఆయన్ని టెంబేస్వామి అని కూడా అంటుంటారు. ఈయన 1855లో మాన్గాంలో జన్మించారు. సవంతావాడి, సింధుదుర్గం. 1914 సంవత్సరంలో గుజరాత్లో నర్మదా తీరాన గరుడేశ్వర దగ్గర సమాధి చెందారు. ఆయన గొప్ప అంతర్యామి. కర్మ మార్గం పట్ల చాలా గొప్ప అభిరుచి ఉన్న వ్యక్తి. ఆయన కీర్తి అనే గంగా ధరిత్రి మీద గర్జిస్తుండిపోయింది. కన్నకర్ణిగా ఈ గోష్ఠిని విని నాదెండ్ పట్టణంలోని పుండలీకరావు మొదలైన భక్తులు ఆయన్ని దర్శించాలని నిశ్చయించుకున్నారు. సరే, తర్వాత ఈ భక్తులు బయలుదేరి రాజమండ్రి పట్టణానికి వచ్చారు. ప్రాతకాలంలో గోదావరి తీరాన ఉన్న స్వామి దర్శనానికి వెళ్లేందుకు తయారైనారు. తెల్లవారుజామున నాదెండ్ బృందమంతా నోటితో స్తోత్రాలు చదువుతూ గోదావరి దగ్గరకు బయలుదేరారు. స్వామి అక్కడే నిలబడి ఉండటం చూసి బృందం ఆయనకి సద్భావంతో సాష్టాంగ నమస్కారం చేసింది. సహజంగా క్షేమ సమాచారాలు విచారిస్తున్నప్పుడు షిరిడీ ప్రస్తావన వచ్చింది. సాయిబాబా పేరు చెవుల్లో పడగానే స్వామి చేతులు జోడించి నమస్కరిస్తూ ఇలా అన్నారు: మాకాయన సోదరుడు, నిష్కాములు. మాకు ఆయనంటే ఎంతో ప్రేమ. తర్వాత అక్కడున్న ఒక కొబ్బరికాయ తీసుకొని పుండలికరావుకి ఇచ్చి ఇలా అన్నారు: మీరు షిరిడీ వెళ్ళినప్పుడు మా సోదరుడి చరణ కమలాలకు నమస్కరించి దీనిని ఆయనకు సమర్పించండి. ఆయనకు మా నమస్కారాలు చెప్పి ఈ దీనుడిపై కృప చూపమని చెప్పండి. ఇతన్ని మరిచిపోవద్దని, ఇతని మీద ప్రేమను నిరంతరం ఇలాగే కొనసాగించమని చెప్పండి. మీరు తిరిగి షిరిడీ గ్రామానికి వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకుని నా సోదరుడికి దీన్ని ఆదర్భపూర్వకంగా సమర్పించండి. మేము స్వాములం, ఎవరికీ నమస్కరించకూడదన్న నిబంధన మాకున్నప్పటికీ ఆ నియమాన్ని సందర్భానుసారం ఉల్లంఘించటం శ్రేయస్కరం. కనుక సాయి దర్శనం చేసుకునేటప్పుడు ఈ విషయాన్ని మర్చిపోకండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ బాబూజీ కీ జై. గుర్తుపెట్టుకొని ఈ కొబ్బరికాయను సాయి చరణాలకు సమర్పించండి అన్న స్వామి మాటలు విని పుండలీకరావు ఆయన పాదాలు పట్టుకొని ఇలా అన్నాడు: స్వామి ఆజ్ఞను నేను పాటిస్తాను. స్వామి ఆజ్ఞను శిరసావహించి నేను ధన్యుణ్ణి అవుతాను. ఈ ప్రకారంగా స్వామికి అనన్యంగా శరణు వెళ్ళి పుండలీకరావు అక్కడి నుంచి తిరిగి నాందేడు వచ్చాడు. స్వామి సాయిబాబాను సోదరులు అన్నారు. అది అబద్ధమా? యావజ్జీవం అగ్నిహోత్రం జుహాయాత్. జీవించి ఉన్నంత వరకు అగ్నిహోత్రం ఉంటే ఉదయము సాయంత్రము అగ్నికి ఆహుతిరిచ్చి దాన్ని సతతం రక్షించాలన్న వ్రతాన్ని పాటించటం.
ఈ వేద వచనాన్ని అనుసరించి బాబా వ్యవహరించేవారు. జనులు దాన్ని ధుని అంటారు. అది బాబా ఎదుట నిత్యము రాత్రింబవళ్ళు వెలుగుతూ ఉంటుంది. అది బాబా వ్రతం. చిత్తశుద్ధిని కలిగించి పరమాత్మను ప్రాప్తించి చేయగల అందరికీ పూజ్యమైన అగ్నిహోత్రాది కర్మల లాంటి సాధనలను లోకంలో ఆదర్శం నెలకొల్పటం కోసం బాబా చేసేవారు. శ్రీ వాసుదేవానంద సరస్వతి కూడా యతి సన్యాసి, అలాగే అగ్నిహోత్ర వ్రతస్థులు కూడా. మరి ఆయన సాయిబాబాని సోదరుడని ఊరికే అనలేదు. తర్వాత నెలైనా నిండకుండానే తన నలుగురు మిత్రులను తీసుకొని పుండలీకరావుకి సాయిబాబా దర్శనం చేసుకోగల యోగం పట్టింది. తనతో పాటు రకరకాల పళ్ళు మొదలైన వాటిని తీసుకొని గుర్తుపెట్టుకొని ఆ కొబ్బరికాయ కూడా తీసుకొని అందరినీ వెంటబెట్టుకొని ఆనందంగా శాంతంగా సాయిబాబా దర్శనానికి బయలుదేరారు. మన్మాడ్ స్టేషన్లో దిగినప్పుడు దాహం అవటం వల్ల కోపర్గావ్ బండికి కొంచెం ఆలస్యం ఉందని ఒక చిన్న కాలువ దగ్గరికి వెళ్ళారు. పడగడుపున నీళ్లు తాగితే ఆరోగ్యం చెడిపోతుందని వాళ్ళల్లో ఒకరు పలహారం చేయటానికి అటుకుల పొట్లం తెచ్చారు. నోట్లో అటుకులు కొద్దిగా వేసుకున్నప్పుడు అవి బాగా కారంగా అనిపించాయి. కొబ్బరి లేకుండా అటుకులు తినటం కష్టమై అటుకులు తీసుకురావటం వృధా అయినట్లు అనిపించింది. అప్పుడు ఒకడు వారందరితో ఇలా అన్నారు, నాకు ఒక ఆలోచన వచ్చింది. కొబ్బరికాయ కొట్టి అటుకుల్లో కలిపితే అప్పుడు అటుకులు రుచిగా ఉంటాయి. కొబ్బరికాయ అనగానే అది వచ్చింది. ఇక ఆలస్యం ఎందుకు? అటుకుల్లో కలపగానే అటుకులు రుచికరంగా అయ్యాయి. అవి విని అందరూ నీరు తాగారు. కానీ కొబ్బరికాయ ఎవరిదన్న ఆలోచన ఎవరికీ కలగలేదు. ఆకలి ఎంత బాధ పెట్టిందంటే అందరూ ఆ విషయం పూర్తిగా విస్మరించారు. సరే, తర్వాత తిరిగి స్టేషన్లోకి వెళ్ళి కోపరగావ్ బండిలో కూర్చున్న తర్వాత పుండలీకరావుకి కొబ్బరికాయ గుర్తొచ్చింది. షిరిడీ సమీపానికి రాగానే పుండలీకరావులో కలవరం చెలరేగింది. ఎందుకంటే శ్రీ వాసుదేవానందుల కొబ్బరికాయ పొరపాటున అటుకుల్లో కలిసిపోయింది. అలా కొబ్బరికాయను పగలగొట్టినట్లు తెలిసి పుండలీకరావు ఎంతో కంగారు పడ్డారు. అతని దేహం గజగజ వణికిపోయింది. మహాత్ముడి పట్ల అపరాధం జరిగిందని అతనికి దుఃఖం పెల్లుబికి ఇలా అనుకున్నాడు, ఎంత మహాపాపం ఎంత మహాపాపం చుట్టుకుంది నాకు. ఇప్పుడు ఆ స్వామి శాపం నా తలకి చుట్టుకుంటుంది. స్వామి ఆజ్ఞను శిరావహిస్తానని నే వాగిన వాగుడంతా వ్యర్థమైపోయింది. కొబ్బరికాయ కలాంటి గతి పట్టింది. చూస్తూ చూస్తుండగా మోసం జరిగిపోయింది అని పుండలీకరావు చిత్తం దిగ్భ్రాంతి చెందింది. అతను ఇలా ఆలోచించసాగాడు. ఇప్పుడు బాబాకి ఏమివ్వాలి? ఆయనకి ఎలా నచ్చ చెప్పాలి? ఆయనకి నా ముఖం ఎలా చూపించాలి? కొబ్బరికాయను పోగొట్టుకున్నాను కదా నేను. సాయి చరణాలకు సమర్పించవలసింది పలహారమైపోవటం చూసి పుండలీకరావు ఖిన్నుడై ఇలా అనుకున్నాడు, మహాత్ములకి అవమానం జరిగింది. బాబా కొబ్బరికాయ అడిగితే అందరికీ తల కొట్టేసినట్లు అవుతుంది. ఎందుకంటే మన్మాడు దగ్గర దాన్ని పలహారం చేశారు కదా. అందుకు వాళ్ళ మనసులో బాధ ఉంది. కొబ్బరికాయ దగ్గర లేదని చెప్పాలంటే సిగ్గేస్తోంది. అబద్ధం చెప్తామన్నా కుదరదు. కారణం సాయి మహారాజు సర్వసాక్షి. నంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. సరే, సాయి దర్శనం చేసుకుని ఆ బృందం సంతోషించింది. వారి కళ్ళు ఆనందాశ్రువులతో నిండిపోయాయి. అందరి ముఖాలు వికసించాయి. మనం రాత్రింబవళ్ళు తంతు గీతే లేకుండానే సందేహాలు పంపిస్తాము. సాంకేతికంగా ప్రగతి సాధించామని అభిమానంతో ఆ విషయాన్ని గొప్పగా ప్రదర్శిస్తాము. కానీ దానికోసం ఎంతో డబ్బు ఖర్చు పెట్టి స్తంభాలు పాతవలసి వస్తుంది. ఈ మహాత్ములకు మాత్రం అలాంటి సాధనల అవసరం లేదు. మనసులతోనే వాళ్ళు సందేశాలు పంపిస్తారు. పుండలీకరావుకి కొబ్బరికాయ ఇచ్చే ముందు స్వామి తంతు లేని సందేహాన్ని సాయిబాబాకి పంపించారు. పుండలీకరావు దర్శనం చేసుకోగానే సాయిబాబా తమంతట తామే అతనితో ఇలా అన్నారు, నా సోదరుడు పంపించిన నా వస్తువు తీసుకురా. దానికి లిఖినుడవైన పుండలీకరావు శ్రీ బాబా పాదములు పట్టుకుని ఏం చెప్పమంటారు, క్షమించమని అడగడం
తప్ప నాకు మరో ఉపాయం లేదు. కొబ్బరికాయ నాకు బాగా గుర్తుంది. కానీ నీటి దాహం తీర్చుకోవటానికి కాలువ గట్టుకి వెళ్ళినప్పుడు దాని విషయం అందరం మర్చిపోయాం. అక్కడ అటుకులు పలహారం చేస్తున్నప్పుడు ఆ కొబ్బరికాయే పగలగొట్టి కలిపేశాం. మరో కొబ్బరికాయ తెస్తాననిప్పుడు మీరు కోపడకుండా దాన్ని స్వీకరించండి అని కొబ్బరికాయ తేవడానికి పుండలీకరావు లేవబోతే సాయిబాబా అతని చెయ్యి పట్టుకుని ఆపేశారు. పుండలీకరావు ఇంకా ఇలా అన్నాడు, పొరపాటున నా వల్ల మాట ఇవ్వబడి మోసగించడం జరిగింది. కృపతో మీరు నన్ను మీ వాణ్ణి చేసుకోండి. దయారూపులైన మీరు నన్ను క్షమించండి. నేను మీ పట్ల తీరని అపరాధం చేశాను. స్వామి లాంటి గొప్ప సాధువు మాటని అనాదరం చేసి మీకు సమర్పించాలన్న కొబ్బరికాయని నేను తినేశాను. ఇది మహాత్ముల మర్యాదను ఉల్లంఘించడం. నేనెంతో అపరాధిని. అంత సిగ్గులేని వాడిని ఎలా అయ్యాను? ఈ పాపాన్ని పోగొట్టుకునేందుకైనా ఉపాయము ఉందా? జరిగిన ఈ వృత్తాంతాన్ని విని శ్రీ సాయినాథులు అనురాగ దరహాస చంద్రికలు వెదజల్లుతూ అన్నారు, బాధ్యతను నిర్వహించడం రాకపోతే అస్సలు ఆ కొబ్బరికాయని ఎలా తీసుకున్నావు? నువ్వు నా వస్తువు నాకు తప్పక ఇస్తావని నా సోదరుడు నీ మాట మీద ఎంతో విశ్వాసం పెట్టాడు. దానికి పరిణామము ఇలా అవడమా? ఇదేనా నీ నిజాయితీ? నా సోదరుడి కోరిక తీరలేదు. ఇదేనా నువ్వు పనిచేసే తీరు? వేరేవి ఎన్నిచ్చినా ఆ కొబ్బరికాయతో అవి సమానం కాలేవు. జరగవలసిందేదో జరిగింది. దానికోసం ఇప్పుడు దుఃఖించడం ఎందుకు? స్వామి కొబ్బరికాయని ఇవ్వడం నా ఇచ్చతోనే జరిగింది. నా ఇచ్చతోనే అది పగిలింది. అది నా వల్లే జరిగింది అనే కృతత్వాన్ని అకారణంగా నువ్వెందుకు పెట్టుకుంటావు? అహంకార బుద్ధి పెట్టుకుని నేను అపరాధినని అనుకుంటున్నావు. నిరాంకారాన్ని పెట్టుకో, అప్పుడే ఏ బాధ ఉండదు. అలాంటి ఉపదేశం శ్రీకృష్ణ భగవానులు అర్జునుడికి గీత 3వ అధ్యాయంలో చేశారు. ప్రకృతి క్రియే మాణినే గుణైకే కర్మణే సర్వేశ అహం కారం విముక్తాత్మకం కర్త హమిమితం మన్యత్యే. ప్రకృతి వల్ల పుట్టిన రజోత్తమైన గుణాలతోనే కర్మలు అన్ని రకాలుగా జరుగుతూ ఉండగా అహంకారంతో వివేకమే శూన్యమై మనసు గలవారు నేను కర్తను అనుకుంటారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్. తత్విత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణేషు వర్తస్త ఇతి మత్వాన యుజ్యతే. అయితే ఓ అర్జున వీర, గుణకర్మ విభాగాల తత్వాన్ని తెలిసిన జ్ఞానులు గుణాలలో శబ్దాది విషయాలలో ప్రవర్తిస్తున్నాయని, ఆత్మస్వరూపుడైన తనను అందులో ఏ సంబంధం లేదని తలచి కర్మల్లో సంగం లేకుండా ఉంటారు. జనులు సత్కృత్యాల అంటే పుణ్యాల యొక్క స్వాభిమానాన్ని ఎందుకు చూపిస్తారు? దుష్కృత్యాలతో దాన్ని ఎందుకు పెట్టుకోరు? ఫలితాన్నివ్వగల సామర్థ్యం రెండింటికి ఒకేలా ఉంది కనుక నీవు కర్మలన్నిటి యొక్క కర్తృత్వాన్ని తీసేయి. నీవు నన్ను కలవాలి అని నా మనస్సు కనిపించినప్పుడే నీ దోసిళ్ళలో ఆ కొబ్బరికాయ పడింది. ఇది నిజం. నీవు నా బిడ్డవే. నీ నోట్లో పడిన ఈ కొబ్బరికాయను నువ్వు నాకు అర్పించినట్లే. అది నాకు నిశ్చయంగా లభించిందనుకో అని బాబా తెలియజేయగానే పుండలీకరావు చిత్తం బాబా మాటలతో శాంతిని పొందింది. మెల్లమెల్లగా అతని దుఃఖం కరిగిపోయింది. కొబ్బరికాయ పోవడమనేది నిమిత్తమైనది. బాబా ఉపదేశంతో నాందేడ్కర్ బృందంలోని భయం నశించిపోయింది. ఆ ప్రకారంగా అహంకారంతో పట్టుబడ్డ వాళ్ళందరూ అభిమానం నుంచి ముక్తులై
దోషరహితులయ్యారు. ఈ కథ తాత్పర్యం ఇదే. మానవుల వృత్తి నిరహంకారంగా అయ్యే కొద్దీ పారమార్థకం వాళ్ళ మీద అధికారం కూడా పెరిగిపోతుంది. వాళ్ళు ఈ సంసారాన్ని సహజంగా దాటిపోతారు. ఇప్పుడు మూడవ భక్తుని అపురూ ఆ, అపూర్వమైన మధుర కథను వినండి. దాంతో అనుపమానమైన బాబా వైభవంలోని సామర్థ్యంలోని విశిష్టత అపరిమితంగా కనిపిస్తుంది. బాంద్రా తాలూకా బాంద్రా పట్టణం దగ్గరున్న శాంతాక్రూజ్ పట్టణంలో దురంధర్ అని ఓ హరిభక్తుడు ఉండేవాడు. ఆ సోదరులందరికీ మహాత్ములంటే మహాప్రేమ. వారికి శ్రీరామ ప్రభు అంటేను రామనామమంటేను దృఢమైన అనన్య శ్రద్ధ ఉండేది. వాళ్ళకి వేరే అనవసరపు ప్రసంగాలంటే ఇష్టం ఉండేది కాదు. వాళ్ళు జగత్తులో వ్యవహరించే తీరు చాలా సాధారణంగా ఉండేది. వాళ్ళ పిల్లా పాపల ప్రవర్తన కూడా అలాగే ఉండేది. వాళ్ళ భార్యల ఆచరణ కూడా దోషరహితంగా ఉండేది. అందువల్ల శ్రీ విష్ణు భగవాన్ వాళ్ళకి రుణపడి ఉండేవారు. ఆ సోదరుల్లో బలరాం అనే విఠల భక్తుడు తాను చేసే పుణ్యకర్మల వల్ల బాగా ప్రాచుర్యం సంపాదించాడు. రాజదర్బారులో అతనికి మంచి పేరుండేది. అతను అందరికీ ఎంతో ప్రీతిపాత్రుడు కూడా. 1978వ సంవత్సరం ఫిబ్రవరి 19వ తారీఖున ఆ సద్భక్తుడి కడుపున పుట్టింది రత్నం. పఠారే ప్రభుజాతికి చెందిన ఈ భూషణం క్రీస్తు శకం 1878వ సంవత్సరంలో ముంబాయిలో ఓ ప్రసిద్ధి చెందిన పరువు మర్యాద ఉన్న కుటుంబంలో జన్మించాడు. పాశ్చాత్య విద్యలో నిష్ణాతుడు ప్లీడరు పదవి సంపాదించాడు. తత్వజ్ఞానంలో మంచి పండితుడని అతనికి అన్ని చోట్ల మంచి పేరుండేది. పాండురంగడంటే అతనికి అపారమైన ప్రేమ. ఎంత ప్రేమో నోటితో చెప్పలేము. పరమార్థం అంటే అతనికి పిచ్చి. అతని తండ్రికి ఆరాధ్య దైవం శ్రీరాముడు. అతడే అయితే కొడుకేమో విఠలుడంటే భక్తి. యుక్తివాదాలు ఆకర్షణీయంగా మనోహరంగా చేసేవాడు. శుద్ధంగాను సరళంగాను ఉండే ఆలోచన, మంచి పనులు చేయడంలో కుశాగ్ర బుద్ధి, ఈ గుణాలన్నిటితో అతను ఆదర్శవంతంగా ఉండేవాడు. అతను సామాజిక సేవను ఎంతగానో చేశాడు. స్వయంగా సామాజిక సాహిత్యాన్ని రచించాడు. తాను స్వీకరించిన బాధ్యత నెరవేర్చిన తరువాత అతను పారమార్థికాన్ని సాధించడానికి బయలుదేరాడు. అందులో కూడా ఎంతో ఔన్నత్యం పొంది భగవద్గీత, జ్ఞానేశ్వరి మొదలైన గ్రంథాలను చదివి అందులో ప్రావీణ్యతను సంపాదించాడు. ఆధ్యాత్మిక విషయాల్లో మంచి పేరు పొందాడు. అంతటి ఆ సాయి భక్తుడు క్రీస్తు శకం 1925వ సంవత్సరంలో చిన్న వయసులోనే అంటే 47వ సంవత్సరంలో కీర్తిశేషులయ్యాడు. అతని చిన్న చరిత్రను శ్రోతలు వినండి. 1925వ సంవత్సరం జూన్ నెల 9వ తారీఖున ఇహలోక యాత్ర ముగించుకుని అతను విఠలుడిలో లీనమయ్యాడు. క్రీస్తు శకం 1912వ సంవత్సరం ఏప్రిల్ నెలలో ఓ మంచి రోజు చూసి దురంధర సోదరులకి సాయి దర్శనానికి యోగ్య సమయం వచ్చింది. అంతకు 6 నెలల ముందు పెద్ద సోదరుడు బాబుల్జీ వామన్ రావును వెంట పెట్టుకుని షిరిడీ వెళ్ళి సాయి దర్శనం చేసుకుని ఆనందంగా తిరిగొచ్చాడు. అతని ఆ మధురమైన అనుభవాన్ని అనుభవించడానికి బళారాం మొదలైన వాళ్ళంతా అప్పుడక్కడికి వెళ్ళారు. వీళ్ళు రాకముందే ఈరోజు నా దర్బారుకి ఎంతో మంది వస్తున్నారు అని బాబా అందరినీ చూస్తూ అన్నారు. ప్రేమ జాలువారే ఈ కబురు ఇతర భక్తుల నుంచి విని షిరిడీ వస్తున్న విషయం మనం ఎవరికీ చెప్పలేదే, మరి బాబాకి అదెలా తెలిసింది అని దురంధర
సోదరులకి ఆశ్చర్యం కలిగింది. తరువాత బాబాని కళ్ళ ఎదుట చూసి వారు పరుగున పోయి ఆయన పాదాలు కౌగిలించుకున్నారు. మెల్లమెల్లగా సంభాషణ నడిచి అందరికీ సుఖప్రాప్తులు కలిగాయి. అంతేకాదు ఈ బృందం రాకని చూసి బాబా నోటి నుంచి ఈ మాటలు జాలువారాయి. చూడండి, ఈ దర్బారుకి చెందిన వాళ్ళు వస్తున్నారని నేను చెప్పా కదా, వాళ్ళే వచ్చేశారు. ఇంకా బాబా పలికిన ఇంకో మాట వినండి. సాయినాథుని శరత్ బాబూజీకి జై. మనం ఒక్కొక్కరు 60 జన్మల నుంచి మనం ఒకరినొకరు 60 జన్మల నుంచి ఎరుగుదాం. బాలారాం మొదలైన వినయ సంపన్నులైన సోదర గణం శ్రీవారి చరణాలను చూస్తూ చేతులు జోడించి ఎదురుగా నిలబడ్డారు. శ్రీ సాయి దర్శనం అవగానే బాలారాం మొదలైన వారందరికీ ప్రేమ అనివార్యంగా ఉప్పెనలా ఉప్పొంగి ఉత్సాహం ఉరకలు వేసింది. షిరిడీ ప్రయాణం సాధకమైనట్టు అనిపించింది. కళ్ళ నిండుగా కన్నీరు వచ్చింది. కంఠం రుద్ధమైంది. దేహమంతా గగుర్పడింది. అష్టభావాలు కలిగాయి. బాలారాంకి కలిగిన అవస్థ చూసి సాయినాథునికి ఎంతో ఆనందం కలిగింది. వాళ్ళందరికీ ప్రబోధాత్మకమైన ఈ మాటలు చెప్పసాగారు. పెరిగే శుక్లపక్ష చంద్రుడి కళలా అదేవిధంగా నన్ను భజిస్తూ తమ ధర్మాల ప్రేమ, ద్వేషం, కామ, క్రోధాలు, మత్సర్ మొదలైన మనోభావాలను నాకు అమ్మే భక్తులకు నాకధీనం చేస్తారో నాకమ్మే భక్తులు ధన్యులు. మనస్సులో దృఢ విశ్వాసం పెట్టుకుని గురుసేవకు ఉద్యుక్తులైన వారికి ఈశ్వరుడు రుణపడి ఉంటాడు. వారి వైపు ఎవరు వక్రదృష్టితో చూడలేరు. అరక్షణం కూడా వ్యర్థం కానీకుండా హరి గురుభజనలపై నిరంతరం ప్రీతి ఉండే వారికి ఆయన అపరిమిత సుఖాన్నిస్తారు. సంసారాన్ని నుంచి తరింపజేస్తారు. బాబా పలికిన ఆ మాటలు విని అందరి కళ్ళు వర్షించే ఆనందాశ్రువుల జలపాతాలై అయ్యాయి. చిత్తం ప్రశాంతంగా అయింది. అంతఃకరణ కరిగిపోయింది. తరువాత వందనం చేసి వాళ్ళంతా మమతానురాగ సౌరభాలను వెదజల్లే సాయిబాబా పలుకుల సుమదళాలు మాలలను తమ గళాల్లో వేసుకున్నారు. భక్తి పెళ్ళుకి వారి ఆనందం అంబరాన్ని చుంబించింది. సరే, తర్వాత వాళ్ళు వాడాకొచ్చారు. భోజనం తర్వాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. మధ్యాహ్నం 4:30 గంటలకు మళ్ళీ ద్వారకామాయికి వెళ్ళి బాబాకు సాష్టాంగ నమస్కారం చేశారు. బాలారాం ఎంతో నమ్రతతో బాబా పాదాలు సుతారంగా నొక్కసాగాడు. బాబా చిలింని ముందు పెట్టి దాన్ని పీల్చమని బాలారాంకి సైగ చేశాడు. బాలారాంకి అది అలవాటు లేకపోయినా ప్రసాదంగా భావించి గొప్ప ప్రయత్నంతో పీల్చి ఆ చిలుంను బాబా చేతికి తిరిగి ఇచ్చేశాడు. సద్భావం ముప్పిరిగొనగా నమస్కారం చేశాడు. చూడండి, నిజంగా ఆ రోజు బాలారాం అదృష్టం పండింది. ఆ రోజు నుండి అతను తన ఉబ్బస వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఈ ఆస్తమా అతనికి 1-2 రోజులది కాదు, పూర్తిగా 6 సంవత్సరాల నుంచి ఉంది. ఈ చిలుం ప్రభావం చెవిలో మంత్రాన్నూదినట్లు పడింది. చిలింని ఒక్కసారి పీల్చి దాన్ని నమస్కారపూర్వకంగా తిరిగి ఇచ్చేశాడు. ఆ క్షణం నుంచి ఆస్తమా అస్తమించింది. ఇక ఎప్పుడూ మళ్ళీ రాలేదు. అయితే మధ్యలో మాత్రం ఓసారి బాలారాంకి దగ్గొచ్చింది. అది చూసి అందరికీ ఆశ్చర్యం కలిగింది. దగ్గుకి కారణమేమిటో ఎవరికీ తెలియలేదు. తరువాత విచారిస్తే అదే రోజు బాబా తమ దేహాన్ని విసర్జించారని అందరికీ తెలిసింది. ఈ విషయాన్ని తమ భక్తులకు అలా సూచించారా అనిపించింది. బాలారాంకి దగ్గు పట్టుకున్న రోజే బాబా తమ దేహాన్ని వదిలేశారు. ఈ విషయాన్నే ఆయన వారికలా సూచించారు. అప్పట్నుంచి చనిపోయే వరకు ఎప్పుడూ అతనికి దగ్గన్న మాట రాలేదు. అలాంటి ఆ చిలిం అనుభవాన్ని ఎవరైనా ఎప్పటికైనా మర్చిపోతారా? శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंधा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहम नजर करो वो मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। मो नजर करो रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो खाली जमाना मैंने गमाया। खाली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई साई बाबा 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 साई